లక్ష్మణ ఎడికి వేస్తున్నావు? ఏం లేదు కృష్ణ, చికెన్ షాప్కి పోయి అర్ధ కిలో చికెన్ తెస్తాను. అవ్వా శ్రావణ కలుసుకున్నా, నువ్వే 10 మందికి చెప్పాల్సింది పోయి నువ్వే చికెన్ తెచ్చుకొని తింటున్నావా? భలే ఉంది పో. నాకు కాదు కృష్ణ, నేను తింటే మంచిగానే ఉండు. నా మనవరాలకు దానికి ముక్కలేంది ముద్ద కూడా దిగే. మనవరాలకి నువ్వే చెప్పాలి కానీ ఆమె తింటా అంటే ఇంట్లో కమ్మగా అండి పెడతావా? ఏహే, ఇంట్లో అంట కృష్ణ, శ్రావణ మాసం కదా, బయట అంటే బయటనే పెడితే తింటది. ఎవరా అదే ఇంకెంతసేపు అంటావు? ఆడవిళ్ళు అమ్మటలాగా వంటే ఇల్లుకు సని పట్టుకుంటుంది. లేవే, అగో చెప్పేది నీకే. లే ఏ పిల్ల లేవే. అట్లనా? నువ్వు ఎంత లేపినా లేస్తలేవు కదా. ఇగో చికెన్ ఆడుతున్నా, ఇంత కారం ఘోరగా తక్కువ ఎత్తా, కప్పులు లేస్తావు నువ్వు. అబ్బా అమ్మ, మా ఉప్పు కారం మంచిగా చేసా అంటే నీకే ఉప్పు తింటే బీపీ అయ్యే, కారం తింటే అల్సరాయే. నువ్వు నీ లెక్క ముసల్దాని అనుకున్నావా? నేను ముసల్దానా ఏందే? అమ్మ దొంగమ్మమ్మ, ఇప్పుడే చికెన్ తెచ్చి అన్నిన్నట్టు బిల్డపులు చేస్తానవా? నేను నువ్వు ఎంత మోసం. మరి ఇగేందే లగ్గమే పిల్లవు అమ్మటలాగా వంటే రేపు నీ అత్తగారు నన్ను తిడతారు. నన్ను ఎవరు చేసుకున్నా అన్నారు పియ్యే. అట్లనా? ఎందుకన్నారే? అలా అనేదాకా నేను చూడా, నా మగుడిని రోకలు పడతో దంచానే నీ దగ్గరికి వస్తా నేను. సోకు బాగానే ఉందా నీకు? మరి ఎప్పుడైనా నేను వదిలేసి నేను ఎక్కడ నన్ను ఉన్నానా అనే? ఎక్కడున్నా నీ దగ్గరికే వస్తా నేను. అట్లా అంటే ఎట్లనే? ఉద్యోగం పురుష లక్షణము, పురుటి నొప్పులు ఆడదాని లక్షణం. సంపాదన లేకపోతే మొగని విలువ ఉండదు, సంతానం లేకపోతే ఆడదాని విలువ ఉండదు. అంటే ఏంది అమ్మమ్మ? అమ్మాయినప్పుడే ఆడదాని విలువని. దానికి పెళ్ళి ఎందుకే? 1 సంవత్సరం ఆగు, నాలాంటి అందమైన బిడ్డని చేతిలో పెడతా. రేపటి నుంచి జాపాని మీదనే ఉంటది. అట్లనా? నీ కోరికన వాడేస్తే మాటలు ఎంత పడతా అంతే మాట్లాడుతుంది ఇది. ఓ అమ్మమ్మ, అబ్బో ఏందే కళ్ళును కారం పట్టుకొస్తాను? లైఫ్ని ఎంజాయ్ చేయాలమ్మమ్మ. నా అంత వయసు వాళ్ళకేమో నెలకు 5 రోజులు కలుపు నొప్పులు, ఇక పెళ్ళైనాక 9 నెలలకేమో పురుగు నొప్పులు, ఇక నీ అంత వయసు దానికి మోకాళ్ళ నొప్పులేనా. ఇక మనం సుఖపడేది ఎప్పుడే? అయినా ఆ దేవుడు నొప్పి మనకిచ్చి తీపేమో మొగోళ్ళకి ఇచ్చిండు. మాది బాగా నేర్చినవేమే నువ్వు. ఎంతైనా నీ మనవరాలిగానే అమ్మమ్మ. దా కూర్చుందాం. అబ్బా బాగా పోయేకే రిమ్మచ్చి పాడైతుంది. నీ తాగేదే రిమ్మచ్చేతందుకు గానే. చాలే తీసుకో. అవునే అమ్మమ్మ, జీవితంలో నీకేమైనా వెళ్తుందా అని? అయ్యో ఏడుతున్నవేంది అమ్మమ్మ? నేనేమైనా తప్పుగా ఇన్నేంది నిన్ను? కాదు బిడ్డ, నాకు ఒక్క బిడ్డ, 2 కొడుకులాయే. నీ అవ్వ చచ్చిపోయే నిన్ను నా చేతిలో పెట్టే. నువ్వు ఆడవిల్లవని ఒక్కడు కూడా నిన్ను చీర తీసుకోపాయే. మా అవ్వ బతుకున్నదా అసలు ఉన్నదా లేదా అని ఒక్కడు కూడా చూడటానికి వచ్చిండా ఇన్ని రోజులాయే. ఎందుకే ఈ బతుకు బాగా? నిన్ను చూసుకొని బతుకుతున్నారా నేను? మరి ఎందుకే అమ్మమ్మ గసంటల గురించి ఆలోచిస్తాను? మర్చిపోవచ్చు వాళ్ళని. దారి పెద్దగా ఉందని నడక మానేస్తామా? దారం పలసాగా ఉందని కుట్టుడు ఆపేస్తామా? కొడుకులు మంచోళ్ళు కాదని వాళ్ళ గురించి వదిలేస్తామా? అవిటి దా గుణం, వీళ్ళది గుణం. ఏం చేద్దాం, ఇక నడవాలి. కాదే అమ్మమ్మ, అసలు నీ కోరికిందో చెప్పు. అట్లా కాదే, నా ఇల్లంతా సందడి ఉండాలి. నా కోడని రచ్చి అత్తమ్మ చా తాగుతావా, అత్తమ్మ అన్నం వేసుకురావాలా అనాలి. నా కొడుకులేమో అమ్మ అన్నం తిన్నవాయే, అమ్మ పండుకోవే, అమ్మ కూర్చోవే అని నా కొడుకులు అనాలని. అదేనే నా కోరిక. అప్పుడు నేను చచ్చిపోయినా సరే ఇక.
ఏందే ఏమైంది? టైం గింత నెత్తి మీదకి వచ్చింది, ఇంకా నీకు ఆకలి అయితే లేదా? అట్లా అత్తున్నా నీకు పొద్దు పోయేది కూడా కనబడతలేదా? ఎమ్మోనే పని దేశంలో పడి మర్చిపోయినా. ఇంకా నయం నన్ను మర్చిపోలే. నిన్ను మర్చిపోతానా అనే? నిన్ను మర్చిపోవడం అంటే చచ్చిపోవడేనా? అబ్బా నాకు సిగ్గైతుంది. అబ్బా సిగ్గులే, నువ్వు సిగ్గుపడితే ఆ సిగ్గు కూడా సిగ్గుపడుతుంది. నువ్వు ఇప్పుడు ఏమన్నావు? నాకు అస్సలు అర్థం కాలే. సరిపోయింది. ఏం కత్తి పెళ్ళాలకు మోడు అర్థమైతే సరిపోతుంది, మోడు చెప్పేది అర్థం కావాల్సిన అవసరం లేదు. అబ్బో సరిపోయింది తి, మాటలు నీ దగ్గర మూటల లెక్కుంటాయి. నడు. ఇప్పుడే ఫోన్ చేస్తారు. హలో పెద్ద మామయ్య, నేను అక్షయను. ఓహో, మా అమ్మ ఫోన్ చేస్తే మేము లిఫ్ట్ చేస్తలేమని నీతో చెప్పిస్తుందా? అయ్యో గట్ల కాదు మామ, అమ్మమ్మకు పానం మంచిగా లేదు, డాక్టర్లు 2 నెలల కంటే ఎక్కువ బతకరని చెప్పిండ్రు. ఏందే మేము రావడానికి కథలు చెప్తున్నావా లేకుంటే కథలు అల్లుతున్నావా? మీరు రావాలని చెప్తలేను మామయ్య, ఆమె మిమ్మల్ని కన్నది కాబట్టి చెప్తున్నా. ఏమైందక్క? ఏం లేదురా, పా మనం ఆడుకుందాం. ఎవరు? ఇంకెవరు? మా అమ్మ. మనం ఫోన్ చేస్తే లేవడతలేమని కొత్త నెంబర్ కానీ మా అక్షయ్తో చేపించింది. ఏందట ముచ్చట? ఏమి లేదు, మనం మా అమ్మ దగ్గరికి ఒక బాగా రోజులు అవుతుంది కదా, మనం వాడికి పోవాలని ఏమో కొత్త కొత్త కథలు వెళ్తుంది. ఏం కథ? ఏహే నువ్వు ముచ్చటంతా మొత్తం చెప్పు. ఏమో కిస్తీలు కట్టినట్టు సగం 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 చెప్తావు. ఏం లేదే, మా అమ్మ 2 నెలలు చచ్చిపోతాని డాక్టర్లు చెప్పిరట, అందుకేమన్నా రమ్మంటారు. మనం ఎందుకు పోతాం? ఓ పిచ్చిముండ కొడుక, మనం ఖచ్చితంగా పోవాలి. ఎందుకే? మీ అమ్మ పేరు మీద 6 ఎకరాల భూమి ఉంది, మర్చిపోయినవా? మనం ముదుగాలు పోకపోతే మొత్తం మీ తమ్ముడే రాపించుకుంటాడు. మళ్ళీ నువ్వు పెద్ద కొడుకువి, జ్యేష్ఠ భాగం కింద ఇంకో ఎకరం ఎక్కువ రాపించుకోవచ్చు. అంటే 4 ఎకరాలు. నీ మట్టి బుర్రకు అర్థమవుతుందా? అమ్మతోడే నిజమేనే, అందుకే పెళ్ళాలు ఉండాలి అంటారు. అమ్మను మంచిగా చూసే సమయానికి పెళ్ళాలు వస్తారు. 4 మాటలు చెప్పగానే అమ్మను మంచిగా చూసి పని చేస్తాం. ప్రేమచ్చ మొప్పే మీరు వస్తారు, మీరు రాగానే తల్లిద ప్రేమ కాస్త కోపం అవుతుంది. నువ్వు తిడతానవా పోగొడతానవా? నిన్ను తిడతానా అనే? పిచ్చోని చేతిలో రాయి దొరికినట్టు పెళ్ళని చేతిలో మొగుడు దొరికినా అని చెప్తానా? అమ్మో అక్కడ 6 ఎకరాలు. ఏం తీయాలేమో, బాగా లేట్ అయింది. మందు బత్తాలు తెచ్చడానికి కరీంనగర్ పోయింది. అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా, మా అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మళ్ళేమైందట మీ మహారానికి? మా అమ్మకు పానం మంచిగా లేదటనే, 2 నెలల వరకు ఉండు కూడా కట్టమే అంటాడట డాక్టర్. అవునా? మీ అమ్మకేంది మంచిగానే ఉంటది కదా, మంది పానాలు తినుకుంటా. ఎందుకే అట్లా అంటావు? అగో మరి అనకపోతే ఎప్పుడు చూడు పెద్ద కొడుకు పెద్ద కొడుకు పెద్ద కొడుకే అంటే తప్ప ఎన్నడన్నా నీ ముచ్చట మాట్లాడుతుందా? అగో ఏ తల్లికైనా పెద్ద కొడుకు మీదనే ప్రేమ ఎక్కువ ఉంటది, అది తెలిసిన ముచ్చట నేనే. ఏం కొన్నా పెద్ద కొడుకే, ఏం ఇచ్చినా పెద్ద కొడుకే. ఆఖరి కౌస్ కూర తీసుకొచ్చినా కూడా మీ అన్నకి వేసిన తర్వాత నీకు తీసుకొచ్చి ఇస్తుంది. సిగ్గు అనిపిస్తలేదా ఇంకా మీ అవ్వని వెనకేసుకొస్తాను? అబ్బా ఏందే నీ లొల్లి? నాది నీకు లొల్లి లెక్కనే కనబడుతుంది. 9 నెలల కడిపేసుకొని ఉన్నా, ఏమన్నా పెట్టిందా మీ అవ్వ నాకు? 6 ఎకరాలు ఉంచుకున్నది. ఇక మనం గిట్లా లేట్ చేస్తే పళ్ళంలో కూరేసినట్టు పొలంలో కంచేస్తుంది. అయితే ఇది ఆలోచించాల్సిన విషయం. ఇగో మీ అమ్మ ప్రేమ గిట్లా చూపిస్తాందని భూమి ఏమన్నా తక్కువ అడిగావు, దేని లెక్క దానికే. నడు. ఇగో చిన్నప్పటి నుంచి అన్ని ఆయనకే పెడతాంది. ఇక అప్పుడంటే నేను లేను, కానీ ఇప్పుడు నేను ఉన్నా. నోరు తెరిచి మాట్లాడు.
అబ్బా ఏందే ఇది కోళ్ళ పందాల కొంగ కోడికి బాదం పప్పు పెట్టినట్టు నాకు భయం పెడతాను. ఇగో నువ్వేమన్నా అనుకో, ఆడ ముచ్చట అటు ఇటు అయిందనుకో, నువ్వు అటు ఇటు కాను అని ఊరంతా చెప్తా. మరి ఇది ఇగో దీనికి నా దగ్గర ఒక ఆన్సర్ ఉన్నది, చెప్పిననుకో గుండె ఆగిసత్తావు. అబ్బో అద్దుతి పోదాంపా. అవునే బుజ్జి, నా కొడుకులు నన్ను చూసడానికి అత్తురాడు, నాకు అస్సలు నమ్మ బుద్ధి అయితలేదే. ఉన్నట్టుండి వాళ్ళకి ఎందుకు చూడ బుద్ధి అయిందో. కొడుకు ఎంత దరిద్రుడైనా తల్లి కోసం దేవుడు అవుతాడు కదా అమ్మమ్మ. అగో అరే నాన్న మంచిగా ఉన్నవారు మంచిగానే మంచిగా ఉన్నవా మంచిగా ఉన్నవా మంచిగానే ఉన్నాం. మంచిగా ఉన్నారా బిడ్డ? మేము మంచిగానే ఉన్నామమ్మా, నువ్వెట్లున్నవే? కొడుకులు దగ్గర లేని తల్లిని ఎట్టున్నావు అమ్మా అని అడగద్దురా. కొడుకులు లేకుండా నువ్వు ఎట్లా ఉండగలిగినావు అమ్మా అని అడుగుర్రా. అక్షయ మామలకు నీళ్ళు రేపు. చిన్నదానా ఎన్ని నెలలే నీకు? 8 నెలలు పోయి మొన్ననే 9 నెలలు పడ్డాయి అత్తమ్మ. అరే కానపాయదాకా ఎన్నే ఉండుర్రి, ముందుగా నేనే ఎత్తుకోవాలి నా మనవన్ని. పెద్దదా నీకు? మాకు ఇంకా కాలేదమ్మా. అరే నాన్న పెళ్ళి అయ్యి బాగా రోజులు అవుతుంది కదరా, మరి పిల్లలు ఇప్పుడు అద్దనుకుంటారా ఏంది? ఇద్దరిలో లోపం ఉన్నది అత్తమ్మ, మందులు వాడతాను. డాక్టర్లు కూడా ఇక పిల్లలు అవుతారని చెప్పిండు. ఇక అప్పుడు మా పిల్లగాన్ని కూడా నువ్వే ఎత్తుకోవాలి, నువ్వే ఆడియాలి. ఇక అయిపోయిందా నీ మందలిచ్చుడు? ఏమో మాకు పిల్లలేరా, నువ్వు కూడా గుర్తు చేయాలనా ఏంది? అయ్యో కోడల్దానా, నేను ఆ ఉద్దేశంతో అనలేదా నిన్ను. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో మాకు తెలుసుది. అయినా మేమే ఓ దిక్కు పోయి వస్తే మధ్యలో నీ ఓ రిచ్చుడైంది. ఏయ్ నడు, ఏమో బిత్తురోళ్ళకి నా కూర్చొని చూస్తాను. నేను ఆ ఉద్దేశంతో అనలేదు వాళ్ళను. నాకు తెలుసమ్మమ్మ, నువ్వు టెన్షన్ పడకు. వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళతో సంతోషంగా ఉండే. పో పోయి అడుగు పో. అరే అడుగుతాగే. ఏం అడుగుతావు? ఇంకొచ్చి గిన్ని రోజులు అవుతుంది. మీ అవ్వను మీ తమ్ముడికి ఇట్లా అడుగుతాను, ముచ్చట పెడతాను. పోయి మనని మనకు అడిగితే తీసుకొని పోదామయ్యా, పనులు లేవా? అమ్మా ఆగుదా ఏం లేదమ్మా, మేము ఇప్పుడు పనులను బంద్ చేసుకుని వచ్చినాం కదా, మళ్ళీ అచ్చుడు మాకు వీలవుతుందో వీలు కాదు. గా 6 ఎకరాల భూమి ఉంది కదా, అది వంచితే మా దిక్కు మేము పోతాం. పంచడేమన్నది బిడ్డ, అది ఎప్పటికైనా మీరే కదా. అది మాదే అని మాకు కూడా తెలుసు అత్తమ్మా. ఈయన పెద్ద కొడుకు కదా, ఈయనకు జ్యేష్ఠ భాగం కింద 1 ఎకరం ఎక్కువ ఇస్తావని. ఏంది ఎవరు పెట్టిన రూల్ ఇక్కడ? గయన్ని ఏం ఎక్కువ తక్కువ ఇక్కడ ఏం నడవై చెప్తానా. చిన్నప్పటి సంది నా మొగన్ నోటికాడ బుక్క ఈ మహా తల్లి ఆ పెద్ద కొడుకు పెట్టుకున్నది. ఇక ఇప్పుడు కూడా గట్ల నడితే మాత్రం అస్సలు ఊకునేదే లేదు. ఏదన్నా ఉంటే చెరిసగం పంచు. మాటలు మంచిగా రాని, ఏమో చిన్నప్పుడు అవి పెట్టింది ఇవి పెట్టింది అని చెప్పి బాగా మాట్లాడతాను. పెట్టింది కావచ్చు పెద్ద కొడుకు అని ప్రేమతోటి. ఇక అవన్నీ కలిపి నువ్వు షీరా ఇప్పుడు ఎకరానికి ఎసరు పెడతానని చూస్తాను ఏంది? నీకెందుకు ఎకరం భూమి? పిల్లలు పుట్టని గొడ్రాల్వి నీ బొంత మీద పెట్టుకుంటావా? ఏం చేసుకుంటావు ఎకరం భూమి తీసుకొచ్చి? ఎవరికి ఎంత మాట్లాడకు, ఏమో ఎట్లా పడితే అట్నే మాట్లాడుతున్నావు. అరే నీ పెళ్ళం గన్ని మాట్లాడుతా అంటే చూసుకుంటే తప్పడకుంటానేంద్రా. ఏందన్నా ఫస్ట్ వదిన అంటేనే కదా నా పెళ్ళమన్నది. అయినా అది అన్న దాంట్లో తప్పేమున్నది? రేపు పుట్టే పిల్లల కోసమే కదా ఆస్తులు పోగేసుకునేది. అయినా పిల్లలు లేనప్పుడు, పిల్లలు కానప్పుడు ఆస్తులు ఎందుకన్నా? అరే అన్నా, నాకు ఏ పని శాత కాదు. తినుకుంటే ఇంట్లో వండేటోని, ఆస్తుల మీద బతికటోని నా కాళ్ళు పట్టుకుంటే నా ఆస్తి కూడా నీకే రాసిస్తున్నాను కాదురా. ఏయ్ ఎవ్వని కాళ్ళ మీద పడాల్సిన అవసరం మాకు లేదు, రుబాబ్గా తీసుకుంటాం. ఆగుర్రే, లొల్లి పెట్టుకోకుర్రా, ఇజ్జత్ పోతుంది. ఉన్న 5 ఎకరాలు ఎట్లా వంచాలని నేను ఆలోచిస్తే మీరేం లొల్లి పెట్టుకుంటారు. 5 ఎకరాలేంది? 6 ఎకరాలు కదా, ఎకరం అమ్ముకున్నావా ఏంది? అది మీ అక్కకు ఎకరం రాసి ఇచ్చిండ్రా.
ఇగో ఇన్న రానుల్లా ఈ చిత్రం ఈ మహాతల్లి అట సచ్చిన బిడ్డకి ఎకరం రాసిచ్చిందట. ఆమెకు ఏం హక్కున్నదని నువ్వు ఎకరం రాసిస్తావు? నీ నొప్పులకు రోగాలకు ఏమన్నా వచ్చి అరుచుకుంటాందా, లేకపోతే నీకు నెల నెలకు పైసలు పంపిస్తాందా? ఏం హక్కున్నదని రాసిచ్చినావు? ఆమె ఎట్లా తీసుకున్నది, నువ్వు ఎట్లా రాసిచ్చినావు? అంటే ఇక మేము పోతేమా ఇక బిడ్డ మంచిగున్నదని ఎకరం రాసిచ్చి బిడ్డకు సాగదోలుడు మొదలు పెట్టినావు. మేము ఎక్కడోళ్ళం అక్కడ బతుకుతా అంటే నీకేమన్నా రోగమో నొప్పి వస్తే మేమే ముదుగాలు వచ్చి చేసేది, ఆమె కాదు. బిడ్డకు రాసిచ్చిండ్రా ఎకరం అంటుంది తల్లి. పిల్లలు ఏమైనా చేస్తేనే ఆస్తులు రాసియాలంటే మరి వీళ్ళేం చేసిర్రే? మావ సచ్చిందా బతికిందా ఇన్నోతులు వచ్చిర్రా చూసిర్రా చేసిర్రా? కోడలు వచ్చిర్రా కొడుకులు వచ్చిర్రా? మీకెందుకు ఇస్తేనే ఆస్తి నేను? మీరు కూడా నాకేం చేయాలి? మీకు కూడా చెప్పో రోగం వస్తే వచ్చిర్రా నాకేమన్నా? ఏందత్త ఏమో తెలివిగా మాట్లాడతాను. ఆస్తులలో హక్కు కొడుకులకు ఉంటది, బిడ్డలకు కాదు. అర్థమైతుందా? అయినా 2 నెలల చచ్చేదానివి నీకెందుకు గంత భూమి? ఏందే నేను 2 నెలలు చచ్చిపోతాను? ఇక మళ్ళా ఇదో కొత్త నాటకమా? నువ్వు 2 నెలల్లో చస్తావు, నీకు బీమారైందని నీ మనవరాలు ఫోన్ చేస్తేనే మేము పనులన్నీ పక్కకు పెట్టుకొని ఆగ మేఘాల మీద రెక్కలు కట్టుకొని దిగినాం. అటుగానే వచ్చినాం అనుకుంటానవా? నువ్వు వాళ్ళకు ఫోన్ చేసి అట్లా చెప్పినవా? అడుగుతున్నా నిన్నేనే. అది అమ్మమ్మ అసలు ఏమైందంటే నేను అడిగింది చెప్పే. నువ్వు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పినవా? నేను నీకు తర్వాత అర్థమైతే చెప్తామమ్మ. నువ్వు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పినవా? చెప్పినా. ఎందుకు ఫోన్ చేసి చెప్పినవే? ఎంత పని చేసిన వాళ్ళకు ఫోన్ చేసి అంటే మీరు నాయన ప్రేమతో రాలే బిడ్డ? ఆస్తుల కోసం వచ్చినారా? భూమి కోసం వచ్చినారా? నాయన ప్రేమతో రాలేదారా? తల్లి కన్నా ఎక్కువ భూమిని నమ్ముకున్నారా మీరు? ఇటువంటి కొడుకు ఎవరికి ఉండదురా. నీ దండం పెడతా, మీరు పోరా పోరా, మీ దండం పెడతా. మీరు కంటి కలవడుకుంటా పోరా. అమ్మా అత్తమ్మ అమ్మా అత్తమ్మ అమ్మా అమ్మమ్మ అత్తమ్మ అమ్మా అత్తమ్మ అత్తమ్మ అమ్మా లే, ఏమైంది అమ్మా? అమ్మమ్మ లే. అత్తమ్మ అత్తమ్మ లే అత్తమ్మ అత్తమ్మ. అమ్మమ్మ 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 చచ్చిపోయింది. అమ్మా అయ్యో అత్తమ్మ నా కొడుకుని ఎందుకుంటా అన్నావు కదా అత్తమ్మ? అమ్మ లే, ఒకసారి లే. మాకు ఏ ఆస్తి పాస్తులు అద్దే లే. అమ్మ నువ్వు ఉంటే చాలే మాకు.